అన్నం వండితే ఏం చేస్తాడు, ఎవడైనా వచ్చి తింటాడు. మనం కష్టపడి వండితే మంచిగా కూర్చొని తింటారు కదా. అలా ఉండకూడదు అనమాట. అంటే మనం చేసిన కంటెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది వీడు ఎలా చేశాడనేది మనకి అస్సలే తెలియద్దు. ఎంత బుర్ర బద్దలు చించుకున్నా తెలియద్దు. అలా ఉండాలి. మన పక్కోడికైనా తెలియదు, మన ఇంట్లోకైనా తెలియద్దు. అప్పుడు ఏం చేస్తాడు, సినిమాని చూస్తాడంట. చేసుడు క్రియేటివిటీ మీద దృష్టి పెట్టక అది అలా పెట్టకుండా ఇప్పుడు చూస్తాడంట. చూడాలంటే డబ్బులు పెట్టాలి. డబ్బులు పెడితేనే చూస్తాడు, చూసుకుంటే డబ్బులు పెడతాడంట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలంటే ఒక వ్యక్తిని ఏం చేసినంటే తనని తాను చంపుకున్నాడు. నేను వ్యక్తినే కదా మర్డర్ చేసినని, లేదా తనకు తెలిసిన వాడిని దోస్తుని చంపిండు. అది చంపినట్ట. చంపంటే కొండ కోసి కూడా మనిషిని చంపిన అన్నట్టుగా ఉన్నదంట. అది కాదు. నువ్వు చంపాలి అంటే ఎవరిని చంపాలి? 10,000 మంది శత్రు సైన్యంతో పాకిస్తాన్తో పోరాడి, ఒక్కడివి పోరాడి 10,000 మందిని చంపితే వాళ్ళు శత్రువులు కనుక వాళ్ళతో పోరాడి చంపితే నువ్వు చంపినట్టు. నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకుంటే చంపినట్టు కాదు. నీ స్నేహితులను చుట్టపులను చంపి అది హత్య చేసినట్టు కాదు కదా. ఒక కంటెంట్ రాయడం అంటే వేటలను చూసి వాళ్ళని చూసి కాపీ కొట్టి ఆలోచించి నువ్వు సృష్టించుకొని మొత్తానికి ఒక కంటెంట్ రాసా, నేను కంటెంట్ రాసిన అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉండకూడదు. ఇప్పుడు శత్రు సైనికులు వాళ్ళు మనల్ని అంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఖచ్చితంగా మనం చేస్తాం, మనం ఊకుంటే. అలాంటి సమయంలో వాళ్ళని నువ్వు అంతం చేసినావు అనుకో, 2 విజయాలు. వాళ్ళను అంతం చేయడం విజయము, నిన్ను నువ్వు కాపాడుకున్నావు కదా, ఇక్కడ వాళ్ళని కాపాడినావు. 2 విజయాలు సాధించినట్టు కదా. దానికి ఎంత సాహసం కావాలి, ప్రాణాలు తెగించినావు కదా. అది ఎవరు చేయలేరు కదా. ఒకవేళ చేయకపోతే నా ప్రాణాలు పోతాయి. మరి కాబట్టి ఆ ప్రాణాలను రక్షించినావు, వాళ్ళ ప్రాణాలు తీసినావు, 2 విజయాలు సాధించినావు. ఎవరు చేయలేనిది చేసినావు కదా. అది ఎవరు చేయలేరు కదా, ఆ దేవుడు కూడా చేయలేడు. అలాంటి సమయంలో నువ్వు చేసినావు కాబట్టి ఇది కంటెంట్ అంటే ఇలా చేయాలి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు మనమే నీళ్ళు పైకి చల్లుకొని మళ్ళీ మన మీద పడితే చూపర్లకు వర్షం పడ్డట్టు భ్రమ కల్పించవచ్చు, లేదా మనం భ్రమపడవచ్చు వర్షం పడ్డది అనుకోవచ్చు. కానీ అది వర్షమా, మనం చల్లుకున్న నీళ్ళే కదా. ఇలా కంటెంట్ తయారు చేయొద్దు. నిజంగా వర్షం పడాలి. కాబట్టి చూపర్లకు కూడా వర్షం అనుకుంటారు, నిజమైన వర్షం మనకు కూడా వర్షం నిజమే. అది నిజంగా వర్షం పడాలి అంటే ఒరిజినల్గా కంటెంట్ కథ నువ్వు రాయాలి. నువ్వు కాపీ అండ్ పేస్ట్ వద్దు. కాపీ అండ్ పేస్ట్ అంటే వేరే వాళ్ళది కాపీ చేసి పేస్ట్ చేస్తే నీ శ్రమ ఏముండదు. అందులో చూసినావు, వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి పేస్ట్ చేస్తారు. అలా చేయకూడదు. అది నీ కంటెంట్ ఎక్కడవుతుంది, నీదవుతుంది. వస్తే పైసలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీదైతే టాలెంట్ కాదు కదా. కేవలం డబ్బు సంపాదించాలని, పేరు రావాలని, ప్రఖ్యాతలు రావాలని, గొప్పగా ఫీల్ కావాలని, రచయిత కావాలని ఏం చేస్తారంటే కాపీ చేసి పేస్ట్ చేస్తారు. నువ్వు రచయిత అవుతావా? పేరు గొప్పలు బిల్డప్ ఇచ్చుకోండి కదా, అది నీ టాలెంట్ అవుతుందా? నువ్వు రచయిత ఎట్లవుతావు? కాబట్టి వ్యక్తిత్వమైనా, స్వభావమైనా, కంటెంట్ రాయడమైనా, ఆలోచించడమైనా ఒకరిది కాపీ చేసి దాన్ని మనం పేస్ట్ చేసుకొని నేను రచయితను అని దాన్ని చెప్పడం అనేది తప్పు అన్నమాట. అది టాలెంట్ కాదు, వేస్ట్ అలాంటిది.